నమస్తే, నేను మీ సతీష్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటూ ఉన్నాయి. అనూహ్య పరిణామాలు కూడా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చినటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నటువంటి షర్మిల, వైఎస్ షర్మిల అంటూ ఒక వార్త అయితే కనుక విస్తృతంగా సాగుతుంది. ఈ క్రమంలోనే మళ్ళీ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారు. ఆయన ఈసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి చర్చలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయి, అవకాశాలకి సంబంధించినటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనూహ్యమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉన్నాయి. అసలు అనేక ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం, కీలక పరిణామాలు. ఇందులో తాజా చర్చ వైఎస్ షర్మిలకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు. గత నుంచి కూడా ఈ చర్చలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ అంశం అనేటువంటిది మళ్ళీ వేడిగా చర్చల్లో నిలుస్తూ ఉంది. అదే సమయంలో చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంటే పొలిటికల్ రీఎంట్రీ, అలాగే క్రియాశీలకంగా కూడా ఆయన వ్యవహరించబోతున్నారు అనేటువంటి చర్చలు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవాలి? మీరు చెప్పినట్లు కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొంత ఊహాగానం ఉందండి. మనం యాక్చువల్గా వాస్తవ పరిస్థితులని ముందు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. చాలా అంటే ఊహించినటువంటి స్థాయిలో చర్చలు లేకపోతే అవగాహనలు రకరకాల పార్టీల మధ్యలోనూ జరుగుతున్నాయి. దీనికి తోడు ఏపీ రాజకీయాలు ఢిల్లీలో కూడా కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఏపీ రాజకీయాలు అంటే ఢిల్లీ స్థాయిలో కూడా చర్చల్లో ప్రధానంగా వస్తున్నాయి. అది ఎప్పటి నుంచి అండి? సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఊహించిన స్థాయికి వెళ్ళిపోయింది. అనూహ్యమైనటువంటి మలుపులు తిరగటం కానీ రకరకాల ఎత్తుగడలు ఎత్తుకు పై ఎత్తుగా వెళ్ళిపోతున్నాయి. కొన్ని పార్టీలు చేసిన ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యి ఆ పార్టీల ఉనికే దెబ్బ కొట్టినాయి. ఇలా మార్పు అనేది ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఓడల్లాగా ఉన్న పార్టీలు బళ్ళుగా ఉన్న పార్టీలు ఓడలుగా మారినాయి. అంత బల సమీకరణాలు ప్రజలతో మారిపోయినాయి. అది మీరు అన్నది ఖచ్చితమైన మాట. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చర్చించాల్సింది తెలంగాణ ఎన్నికల విషయాలు కూడా మనకు కొన్ని ఇందులో ఊవెన్గా ఉన్నాయండి. రెండింటికి ఒక అరమరికలు లేని అల్లికలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు షర్మిల గారి గురించి ప్రస్తావించారు. అసలు యాక్చువల్గా షర్మిల గారు ఒక స్థాయిలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తన ఎంట్రీ ఇవ్వకూడదని అనుకున్నారు. కానీ అనూహ్యమైన పరిస్థితుల్లో ఆమె ఇక్కడ తెలంగాణలో రావటం, కొంతవరకు బలపడటం, కానీ ఆమెకి ఇక పార్టీ మనుగడ సాగలేని పరిస్థితి కూడా వచ్చింది. ఆ టైంలో ఆమె ఏం చేసిందంటే ఒక రకంగా పార్టీని ఇక మనం ముందుకు తీసుకెళ్ళలేము, కాంగ్రెస్లో విలీనం అయిపోదాం అనుకుంది. దానికి కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న శక్తులు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఆమెకి సొంత బంధుత్వం ఉన్న వాళ్ళు దానికి అడ్డం పడి ఆమె కనుక కాంగ్రెస్లోకి వెళ్తే ఇంకా బలపడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న వ్యూహంతో ఆమెను అడ్డుపడ్డారు. దాంతో ఆమె రాజకీయ భవితవ్యం అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఆమె అటు పార్టీలో అనౌన్స్ చేసి పార్టీ రమ్మన్న తర్వాత అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం వెళ్ళిన తర్వాత ఆమెకి ఒట్టి చేసి చూపించారు. అక్కడ ఆమె కంగుతింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా స్తబ్దుగా ఉండకూడదు సతీష్ గారు. ఎటోగటు తీసుకోవాలి యుద్ధంలో ఏదో ఒక పక్షం. అప్పుడు ఆమె కాంగ్రెస్తో సుదీర్ఘకాలం తన ప్రయాణం చేయదలుచుకుంది కాబట్టి తాత్కాలికంగా కొన్ని అవమానాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా వాటన్నిటినీ ఆమె దిగమింగేసి ఆమె బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో ఆమె మద్దతు ప్రకటించింది. ఎందుకు ప్రకటించిందంటే ఆమె బీఆర్ఎస్ విధానాలను బాగా వ్యతిరేకిస్తూ వచ్చింది. దాంతో ఆమెకి ఓన్లీ ఆల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్. అయితే కాంగ్రెస్లో అప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా పార్టీలో ముఖ్యులు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు వాళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉంది. వీళ్ళ మూలాలు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇప్పుడు కనుక షర్మిల గారిని ఏ స్థాయిలో కాంగ్రెస్లో ప్రవేశపెట్టినా అవతల బీఆర్ఎస్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అదిగో ఆమెను తీసుకొచ్చారు షర్మిల్ని. గతంలోనేమో మనం ఎవరి మీద అయితే పోరాడేమో ఆమె మళ్ళీ కాంగ్రెస్ రూపంలో వచ్చి చీఫ్ మినిస్టర్ కాబోతుందని ఒక ఎల్బీ సృష్టించి
దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే కాంగ్రెస్కి బ్రహ్మాండమైన విజయ అవకాశాలు అండి అప్పటికి. అవి మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దాని మూలన రేవంత్ గారు ఏం చెప్పాడంటే, ఈమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయడానికి వీల్లేదు, కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఆమెను అక్కడ వాడుకోవటం కరెక్టు. అందులో ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఆమె గతంలో ఎక్కించడంలో కూడా ఆమె ప్రధాన పాత్ర వహించింది కాబట్టి ఇప్పుడు ఆయన బలహీనతలు ఏంటి, ఆయనలో ఉండే చెడు లక్షణాలు ఏంటి, ఆయన దుష్పరిపాలన గురించి కనుక షర్మిల చెబితే తర్వాత కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావాలండి. ఎందుకంటే అవి చాలా తీవ్రమైన పరిణామాలు. ఆ పరిణామాల మీద షర్మిల గారు ఒక్కటి మాత్రమే సిబిఐ ముందు ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. వివేకానంద రెడ్డి గారు హత్య అది ఆస్తులకు సంబంధించి జరగలేదు, అది కేవలం రాజకీయాలకు సంబంధించి మా కుటుంబ సభ్యులకి ప్రమేయం తప్ప ఇతరులకు ఎవరికి లేదని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, తర్వాత ఆయన ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ వీళ్ళందరి మీద పెట్టాడు. కానీ అవన్నీ కాదని ఆమె చెప్పగలిగింది. ఆమె ఒక్కటి మాత్రమే చెప్పింది ఆ కుటుంబంలో, సునీత గారికి మద్దతుగా. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్లో అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ని దెబ్బకొట్టాడు కాబట్టి అధిష్టానం కూడా ఆయన పట్ల తీవ్రమైన దీని మీదే ఉంది, దృష్టి సారించాలి. ఇప్పుడు కర్ణాటకలో విజయం సాధించారండి, తర్వాత అదే ప్రోత్సాహంతో ఇక్కడ తెలంగాణలో సాధించారు. తెలంగాణలో సాధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు సౌత్లో. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రాక ఉన్న పరిస్థితిని మొత్తంగా మార్చాలనే ఉద్దేశం మీద రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు షర్మిల గారితో మాట్లాడి షర్మిలను కూడా ఒక రకంగా కొంత ప్రిపేర్ చేశారు మానసికంగా, ఈ బాధ్యతలు తీసుకున్నట్టు. అటు నుంచి అధిష్టానం కూడా తీసుకుంది. దీనికి తోడు ఇంకోటి, ఈ ఒక్క ప్రయత్నం సరిపోదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక స్టార్ క్యాంపెయినర్ కూడా కావాలనే ఉద్దేశం మీద మొన్న ఈయన చిరంజీవి గారు మెగాస్టార్ ఆయన అభినందించడానికి ఈయన కలిశారు మర్యాదపూర్వకంగా. ఆయన అవన్నీ పాటిస్తాడండి. ఇప్పుడు చిరంజీవి గారిలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన రాజకీయాల్లో ఏ స్థాయిలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా ఆత్మీయమైనటువంటి మానవ సంబంధాలు మాత్రం ఆయన కొనసాగిస్తాడు. మొన్న ఇక్కడ కేసీఆర్ గారిని వెళ్ళి పలకరించి వచ్చాడు. ఆయన ఒక పార్టీ పెట్టాడు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా కూడా గెలిచాడు. అందువల్ల ఆయనకి ఆ మానవ సంబంధాలు మెయింటైన్ చేయడంలో ఎప్పుడు అశ్రద్ధ ఉండదు. రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఫస్ట్ అయితే మర్యాదపూర్వకంగా అభినందనపూర్వకంగా కలవటమే, కానీ పనిలో పనిగా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా యాక్టివ్ పర్సన్ అండి. ఏదైనా ఒక అవకాశాన్ని ఎప్పుడైనా అందిపుచ్చుకోవాలని చూస్తాడు. మొన్న వెళ్ళినప్పుడు ఏంటంటే, అంతకుముందు ఆయనకి ఆంధ్రప్రదేశ్లో మంచి హోల్డ్ ఉంది, తర్వాత ప్రజాభిమానం ఉంది కాబట్టి అంతకుముందు కాంగ్రెస్లో క్యాబినెట్ మినిస్టర్గా చేశాడు. అవును, కేంద్ర మంత్రిగా చేశాడు. అందువల్ల పర్యాటక శాఖ మంత్రి అనుకుంటాను నేను. అయితే అందువల్ల ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగానే ఇప్పటికీ వీళ్ళంతా నాయకుడిగా ట్రీట్ చేస్తారు, పార్టీలో ఆ గౌరవం ఇస్తారు. ఇప్పుడు ఈయన రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మీరు కూడా మాకు సహాయం చేయాలని అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈయన అధిష్టానం అడిగినా లేకపోతే రేవంత్ రెడ్డి అడిగితే మాట తోసేసే మనిషి కాదండి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో మాత్రమే కేంద్ర మంత్రి కాగలిగాడు కాబట్టి అభిమానం ఆయనకు ఉంది. సొంత తమ్ముడు పార్టీ పెట్టినా కూడా ఇక ప్రాంతీయ పార్టీగా ఆయన ప్రయోగం చేశాడు, చేతులు కాల్చుకున్నాడు. ఇక ఇట్లాంటి వాటిలో ఇప్పుడు తమ్ముడు పార్టీకి వెళ్తాడని కూడా లేదు ఆయనకి. ఎందుకంటే కొద్దిగా జాతీయ భావాలు కలిగిన వ్యక్తి, కాంగ్రెస్తో కూడా బాగా అనుబంధం ఉన్న వ్యక్తి. పైన వాళ్ళు కూడా ఇప్పటికీ ఈయన అభిమానిస్తున్నారు. ఈయన కూడా సోనియా గాంధీ గారన్నా, ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీ సభ్యులన్నా గౌరవం పూర్తిగా ఉంది ఆయనకి. అందువల్ల రేపు ఎలక్షన్స్లో ఆయన షర్మిల గారు కనుక ఇప్పుడు కాంగ్రెస్లో తను ఒక పక్క నుంచి క్యాంపెయిన్ చేస్తే, మరో పక్క ముఖ్యంగా ఎక్కువ కోస్తా జిల్లాలో చిరంజీవి గారు క్యాంపెయిన్ ఉంటుంది అంటున్నారండి. షర్మిల గారితో చేసి ఎక్కువ రాయలసీమ, ఇటు నెల్లూరు ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేషన్, హైలీ కాన్సన్ట్రేటెడ్గా. సరే, అయితే మీరు చెప్తున్నారు, ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చక్రం తిప్పిందంతా కూడా రేవంత్ రెడ్డి అని అనిపిస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డిని కలవడంతో చిరంజీవి ఈ రోజున అక్కడ ప్రచారం చేస్తారని ఎట్లా భావించవచ్చు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోటి కూడా ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నట్లుగా వైసీపీ కూడా ప్రచారం చేసుకుంటోంది కదా. మరి ఆ క్రమంలో ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారనుకోవాలి? మీరు ఒక చిన్న ఇది మనం లాజిక్ అర్థం చేసుకోవాలి సతీష్ గారు. ఆయన సినిమా పరిశ్రమ వాళ్ళు ఆయన వచ్చి మర్యాదపూర్వకంగా కలవలేదని, ఆయనకు వంగి వంగి దండాలు పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు
కక్షగట్టి అసలు సినిమా పరిశ్రమ జోలికి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళి డిస్టర్బ్ చేసిన సందర్భం లేదండి. ఇంకేదైనా ప్రోత్సహించారు, ఈయన ఇళ్ల స్థలాలు ఇచ్చారు, స్టూడియోలు కట్టుకోవడానికి ఇచ్చారు, ల్యాబులు కట్టుకోవడానికి ఇచ్చారు. ఇట్లా సినిమా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి గత సంజీవ్ రెడ్డి గారి టైం నుంచి కానీ, బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో కానీ, వెంకటరావు గారి టైంలో కానీ, కాంగ్రెస్ ఈ టైం అంతా కూడా వాళ్ళు ప్రోత్సాహాలు ఇచ్చుకొచ్చారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇళ్ల స్థలాలు, ఇప్పుడు ఫిల్మ్ నగర్ అనేదే ఉంది, మీకు తెలిసి అంత ఏరియాను ఫిల్మ్ నగర్లో అంతా ఫిల్మ్ ఆర్టిస్టులకి ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు అక్కడ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినిమా వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అక్కడ ఇచ్చారు. అట్లా సినిమా పరిశ్రమకి విపరీతమైన ప్రోత్సాహం ఇచ్చారండి. కానీ గత సంవత్సరం 1 year క్రితం అనుకుంటా అనవసరంగా సినిమా పరిశ్రమలో వీళ్ళ హీరోస్కి బాగా హై రెమ్యునరేషన్ వస్తుందని, వీళ్ళేదో బాగా సంపాదించుకుంటున్నారని, నన్ను కేర్ చేయట్లేదని ఒక ఈగోకి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేశంలో ప్రపంచంలో అన్ని రేట్లు పెరుగుతుంటే ఒక్క సినిమా రేట్లేనండి వెనక్కి విపరీతంగా ఒక రాకెట్ లాగా కింద పడిపోయింది, కూలిపోయిన రాకెట్ లాగా. 10 రూపాయలు 5 రూపాయలకి తీసుకొచ్చాడండి కావాలని. సినిమా పరిశ్రమని ఇట్లా కనుక డిస్టర్బ్ చేస్తే చచ్చినట్టు వాళ్ళు నా దగ్గర పరిగెత్తుకొస్తారని ఆయన ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. వీళ్ళకి అంతకన్నా గత్యంతరం లేదు. వీళ్ళేమో కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో, కానీ తీరా ఎగ్జిబిటర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ థియేటర్ల మెయింటెనెన్స్ కూడా రావట్లేదు, శాలరీస్ రాని పరిస్థితి. దాంతో తర్వాత ఇంకోటండి వేధింపులు, తర్వాత సౌండ్ బాక్స్ ఎక్కువ సౌండ్ వచ్చిందని కేసులు పెట్టడం, ఎంఆర్ఓలు ఆర్ఐలు అక్కడే వెళ్ళి పడుకోవటం థియేటర్లో, కావాలని వేధింపు చర్యలండి. చేసేటప్పటికి ఈ టాప్ హీరోలు అందరూ కలిసికట్టుగా మీకు కూడా గమనించే ఉంటారు, వెళ్ళారు అప్పుడు. అందులో చిరంజీవి గారు కూడా వెళ్ళాడు. కానీ ఆయన వాళ్ళందరినీ టార్గెట్ చేయకుండా పొలిటికల్గా ఉన్నాడు, తర్వాత ఈయనకి కోస్తాలో మంచి బలం ఉంది ప్రజల్లోనని ఈయన అవమానపరచాలనే ఉద్దేశంతో ఆయన ఈయనకి దండం పెట్టి ఏదో ఒక అప్పీల్ చేస్తున్న దాన్ని హైలైట్గా తీసి సీసీ కెమెరాలు పెట్టారండి. వీళ్ళు ఇంత సినిమా వాళ్ళైనా వీళ్ళు పాప అమాయకులు గమనించలా, చాలా ముందే టెక్నికల్గా అన్నీ అరేంజ్ చేసి సీసీ కెమెరాలు కాదు, అది ఇన్ క్యాంప్లో ఆ మీటింగ్ విజువల్స్ తీశారుగా ఉన్నా ఏదో మొత్తం మీద దాన్ని హైలైట్ చేసి వీళ్ళు వచ్చి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ చెబుతున్నారండి. చేసేలోపు చిరంజీవి గాలి తీసే విధంగా దాన్ని రిలీజ్ చేశారు, లీక్ చేశారు. లీక్ చేసేటప్పటికి అవన్నీ లైవ్ మీడియాల్లో వచ్చేసినాయి. తర్వాత యూట్యూబ్లోనూ మారుమోగిపోయినాయి. ఆయన ఏదో వంగి ఈయనకి సలాం చేస్తున్నట్టుగా ఒక రకంగా ఆయన యొక్క విలువని అంటే ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీసిన లీక్ చేసిన ఒక బిట్ అనమాట అది. అవును. దాంతో చిరంజీవి అభిమానులు చాలా మనస్తాపం చెందారు. ఒక సామాజిక వర్గం కూడా మనస్తాపం చెందింది. ఇప్పుడు తర్వాత చిరంజీవి గారి కుటుంబంలో సభ్యులు కూడా ఇది చాలా తీవ్రంగా తీసుకున్నా కూడా అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడలేము, మనం సినిమా పరిశ్రమలో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టున్నాం. రెండోదేమో ఆ కుటుంబం నుంచి ఎక్కువ మంది హీరోలు ఉన్నారండి, అందువల్ల మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించకూడదని సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి లోన్ ఇబ్బంది లేదని కాదండి, లోన్ ఉంది, చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాకపోతే ఇక నేను చెప్పా కదండి, కొన్ని ఇప్పుడు వ్యాపారం కూడా వాళ్ళకి ముఖ్యం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకోటి ఆ రోజు చిరంజీవి గారు వీళ్ళందరినీ కూడా గేటు బయట దింపి కార్లు అక్కడ ఆపేసి వాళ్ళు నడిచి రమ్మన్నారండి. అంత పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ఇదేమన్నా వైట్ హౌస్ ఇట్లానండి ఇన్ని రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి. అదే అసలు అక్కడ కూడా తగినాళ్ళు దేశాధినేతలు వెళ్ళినప్పుడు పోర్టుకోరాకి వెళ్తాయి, ఆ ప్రెసిడెంటు మిసెస్ ప్రెసిడెంటు అక్కడ రిసీవ్ చేసుకుంటారు, అంత ప్రోటోకాల్ ఉన్నా కూడా. కానీ ఇక్కడ అట్లా దించి వెళ్ళారు. తర్వాత రెండోది ఇంట్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జాయింట్గా పెట్టాలండి. వాళ్ళు చర్చ చేసింది ఇద్దరు, చీఫ్ మినిస్టరు మిగిలిన ఐటీ టీం వెళ్ళింది. వాళ్ళు కంబైన్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, కానీ వీళ్ళెవరో చిల్లరాళ్ళు ఏదో కార్మికులు అన్నట్టు ఆయన అసలు దాంట్లో పాల్గొలా, లోన్ ఇంట్లో పెట్టడంలా బయటకు వచ్చి పెట్టారు. ఇది రాష్ట్రపతి భవన్ బయట పెడతారు చూసారా, అట్లా అనమాట. చీఫ్ మినిస్టర్స్ అట్లాంటి ప్రోటోకాల్ పెట్టరండి. వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఉంటారు, రేపు ఉండరు కాబట్టి ప్రజలతో మమేకమైన వాళ్ళు కాబట్టి అటు పెట్టుకోరు. అయితే మనం ఏంటంటే ఈ చిరంజీవి గారి విషయంలో రేవంత్ రెడ్డి ఇది కదిపాడు కాబట్టి మనం ఇది రూల్ అవుట్ చేయడానికి లేదు. ఒకవేళ కనుక వీళ్ళిద్దరూ కనుక దిగితే డెఫినెట్గా కుటుంబ పరంగా ఈమె దెబ్బ కొట్టగలదండి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్నీ కూడా బయట చెప్తుంది ఇక నిర్మోహమాట. అట్లాగే ఈయన చిరంజీవి గారు కూడా కోస్తా జిల్లాల్లోనూ రాయలసీమలో కూడా ఆయనకి పలుకుబడి ఉంది. తిరుపతిలో గెలిచాడు కదా, కాబట్టి వీళ్ళిద్దరూ కనుక దిగితే
డెఫినెట్గా ఆ ప్రభావం కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో చేరారో ఆ రోజున ఎప్పుడైతే కాంగ్రెస్ పునరుద్ధరణ మొదలైందో వాళ్ళంతా ఇటు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. వైఎస్ఆర్సీపీ కంటూ కార్యకర్తలు ప్రత్యేకంగా లేరండి. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇక్కడ కాంగ్రెస్ రివైవల్ అవుతుందో అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా 2-3 సార్లు మాట్లాడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కొత్త ఏం కాదు ఆంధ్ర ప్రజలకి, కాబట్టి ఆయన కూడా వెళ్తాడు. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు పూర్వం నుంచి ఉన్నారు కదండి, వాళ్ళంతా కూడా వాళ్ళు వస్తారు. దళిత వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ ఉందండి కాంగ్రెస్కి, వాళ్ళు కూడా ఇటు వచ్చేస్తారు. ఈ మార్పులు ఈ ప్రభావం అయితే ఉంటుందని మనం చెప్పచ్చు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్వ వైభవాన్ని సాధించాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఏదైతే షర్మిల గారికి కూడా ఆ పార్టీ పగ్గాలు అప్పచెప్పే ఆలోచనలో ఉందన్నటువంటి మాట వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీతోటే ఇంకా ఇప్పటికీ కూడా సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారినే ఎదిరించి బయటకు వచ్చాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ ఎత్తుల్లో భాగంగా ఖచ్చితంగా ఈ రోజున ఆయన చేత బాధింపబడ్డటువంటి షర్మిల అలాగే చిరంజీవిని కూడా ఈ రోజున రంగంలోకి దింపేటువంటి అవకాశాలు అయితే చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మొత్తం అంశానికి కూడా చక్రం దింపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డిగా కనిపిస్తూ ఉన్నారు అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా.